హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సోరకాయ రొట్టెలు. సోరకాయ రొట్టెలు ఎలా చూద్దాం. పెద్ద సైజ్ సోరకాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా సన్నగా తురుముకొని దీంట్లో లావు గింజలు మొత్తం తీసేయాలన్నమాట. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సోరకాయని మనం ఇలా సన్నగా తురుముకున్నాం కదా, తురిమేది ఉంటుంది కదా, ఇట్లా పెద్ద హోల్ ఉన్న దాంతో సన్నగా తురుముకొని మొత్తం సోరకాయని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న దానికి మనకు దీనికి సరిపడిన ఒక 4 ఉల్లిపాయలను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి సన్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సోరకాయలో మనము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పెసరపప్పును తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టాను నేను. దాన్ని మొత్తం సోరకాయ తురుములో వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనకి కావాల్సినంత కారం, ఉప్పు, అలాగే సరిపడినన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా వేసి మంచిగా మొత్తం మనం చేత్తో కలుపుకోవాలన్నమాట. మొత్తం చేత్తో ఈ విధంగా మిక్స్ చేసి మనము కలిపి పెట్టుకున్నాం కదా ఫస్టే బియ్యం పిండి, అలాగే ఆనియన్ పేస్ట్ చెప్పాను కదా, అన్నీ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి పలసగా అనిపిస్తే ఇంకొంచెం కూడా బియ్యం పిండి వేసుకొని కొంచెం మనకి రొట్టెల పిండి ఏ విధంగా ఉంటుందో కొంచెం అలా మనం చేత్తో మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. చూసారు కదా ఎలా ఉందో. మనకు రొట్టెలు చేయడానికి వీలుగా ఉండేంతవరకు మనం బియ్యం పిండి వేసుకోవాలి. దీన్ని చూసారా ఇలా ఉండాలన్నమాట. చాలా సింపుల్ అండి సొరకాయ రొట్టె. ఒకసారి టేస్ట్ చూడండి, చేసుకొని మీరు కూడా కావాలంటే చాలా బాగుంటుంది. మనకి దీనికి పెరుగుతో తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు 2 రేకులు తీసుకొని లావుపాటి మందపాటిది ఇలా పెనం తీసుకోవాలి. ఈ రేకుల పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, లేదంటే మనకు రొట్టె దీనికి అతుకుపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తర్వాత సొరకాయని ఇలా ముద్దలాగా తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని సన్నగా మిడిల్లో కొంచెం ఒక హోల్ పెట్టుకోవాలి. మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి పెనం వేడవుతుంది. దాంతలోపు మనం ఈ రొట్టెని దానిపైన తీసుకొని మళ్ళీ ఈ విధంగా బోర్లేయాలి. చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తాను. ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇలా బోర్లు వేయాలి. పెనం వేడైన తర్వాత ఇలా వేస్తే ఆటోమేటిక్గా మనకి వేడికి ఆ రోటీ అనేది విడిపోతుంది, ఇలా అవుతుంది. దాని తర్వాత 2 సైడ్స్ ఈక్వల్గా మనం రోటీని కాల్చుకోవాలన్నమాట. అలా 1 బై 1 చేసుకోవాలి మనం రోటీస్. రెండు సైడ్లో ఈక్వల్గా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రోటీస్ అన్నీ ఇలా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మొత్తం రోటీస్ ఇలా నేను చేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.